ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముప్పేట దాడి చేయాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే విజయవాడ పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. ఈ నెలలో రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 17న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయవాడకు రానున్నారు. ఆ తర్వాత ఈ నెల 25న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కడపకు రానున్నారు. ఈ నెల చివరి వారంలో విశాఖకు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వస్తారని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార రథాలు ప్రారంభం కానున్నాయి. అయితే కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సినీ నటులతో ప్రత్యేక బృందాలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార రథాలు ప్రారంభం కానున్నాయి. ఇక కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సినీ నటులతో ప్రత్యేక బృందాలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజేంద్ర ఫోన్లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, అంటే ఏపీలో బీజేపీ దూకుడు పెంచిందని చెప్పాలి. అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అంటే ముప్పేట దాడి చేయాలని చెప్పి బీజేపీ నేతలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు కూడా భేటీ అయ్యారు. ఈ నెలలో అంటే రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పర్యటించేలా కూడా ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు కూడా సమాచారము. ఈ నెల 17వ తేదీన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయవాడకు రానున్నారు. ఆ తర్వాత ఈ నెల 25వ తేదీన కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కడపకు రానున్నారు. ఈ నెల చివరి వారంలో విశాఖకు విదేశాంగ మంత్రి జయశంకర్ వస్తారని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అంటే ఇప్పటికే ప్రచార రథాలు కూడా ప్రారంభం కానున్నాయి. కేంద్ర సంక్షేమ అంటే కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా సినీ నటులతో కూడా ప్రత్యేక బృందాలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేయిస్తున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.